మంచి కాలం అని చెప్పేసి వాళ్ళు చెప్పిందని చూస్తే వాటిని చూస్తే అర్థమవుతుంది. ఎక్కువ నాకు వివేకానంద గారిని ప్రత్యేకమైన అభినందనలు తెలుసు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ కొండస్వామి గారు, మీరు చాలా చక్కగా వివరించడం జరిగింది, ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకెవరైనా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాట్లాడితే సంతోషిస్తాము. అన్నా కూడా వస్తలేడు, ఎందుకంటే రైతు బంధు వస్తుంది కదా. కాబట్టి చిన్న పొరపాటు కానాలి, అది క్లారికల్ మిస్టేక్. అట్లాంటి తప్పు కూడా సరిచేసే అధికారం ఏ అధికారం లేదు ధరణి చట్టంలో. అయితే ఈ మన భూభారతి చట్టంలో అది విచారణ చేసే అధికారం అధికారులకు కట్టబెట్టారు. కాబట్టి మనం చేయించుకోవచ్చు కదా. ఆ తహసీల్దార్ కూడా కాకపోతే ఇంకో 10 రోజులకైనా చేస్తాడు, తప్పదు కదా. సంక్షిప్తంగా మాట్లాడాల్సిన గౌరవనీయులు పెట్టారు. సమస్త మంగళ మండల రైతు సోదరులు, ప్రజలు, అధికారులు మీ అందరికి వినబడుతుందా? రాష్ట్రాలకు వినబడుతుందా? రైట్ రైట్ ప్లీజ్. సమస్త మంగళ మండల రైతు సోదరులు, ప్రజలు, అధికారులు మీ అందరికి వినబడుతుందా? రాష్ట్రాలకు వినబడుతుందా? రైట్ రైట్ ప్లీజ్. ఇప్పటిదాకా జరిగిన సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వము ఒక ఆధార్ ఎట్లా ఉన్నదో ప్రతి మనిషికి ఒక గుర్తింపు కార్డు ఉన్నది. ఆ గుర్తింపు కార్డునే ఆధార్ అంటారు. మరి ఇంతదాకా మీరు ధరణికి అనుకున్నారు కదా, అట్లున్నాయని చెప్పింది కదా. మరి భూభారతి లోపల, భూభారతి చట్టం లోపల ఉన్న భూభారతి లోపల ఏం గొప్ప ఉన్నది? భూ హక్కులు కాపాడే చట్టమే భూభారతి. తెలంగాణ రైతు ఇక్కడ ధరణి లోపల తక్కువలకు సవరణకు అవకాశం లేదు. విరాసత్ జరిగిన, మ్యుటేషన్ జరిగిన ఎటువంటి విచారణకు అవకాశం, విరాసత్ జరిగిన, ఏది జరిగినా, మార్పులు జరిగినా ఖచ్చితంగా దానిపైన విచారణ చేసే అవకాశం ఉంది. మా దగ్గర గడ్డపల్లి ఒక కేసు వచ్చింది 16 acres కి. దానిలో ఒకరు దుబాయ్లో ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మాకు చేస్తే అయిపోతుంది, వాళ్ళు రావట్లేదు. మరి ఏంటి టికెట్ అని ఇచ్చి ఏమైనా చేశారు. ఎలా చేస్తే నాకు ఐడియా లేదు. కానీ అది అమలుకి వచ్చిన తర్వాత సడన్ గా మళ్ళీ పాత పట్టేదాకా వెళ్ళిపోయింది. ఇంకా కొంతమంది అయితే ఇంకా హోస్టియర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, బ్యాక్ అయిన తర్వాత దానికి సక్సెసర్ చేస్తారు. ఒక మీద లేవు కానీ విరాసత్ చేసేసారు. ఆ విరాసత్ వాళ్ళు అమ్ముకోవడానికి వస్తున్నారు, మిగతా రైతులు వస్తున్నారు. సరే ఆ భూమి అమ్ముతారు, మనం ఎక్కడ వెళ్ళాల్సింది, మీరు ఆపండి. మనం ఏం చెప్తాం, ఆపడానికి మాకు హక్కు లేదు. రిజిస్ట్రేషన్ కి డిజిటల్ సైన్ పట్టేదాకా పాస్బుక్ ఉంటుంది అంటే మీరు స్లాట్ బుక్ చేసేది మీ కమ్యూనికేషన్ బ్యాక్ అయింది అంటే తహసీల్దార్ పక్కా రిజిస్ట్రేషన్ చేయాలి. నాకు తెలుసు మీ భూమి లేవు, మీరు మోక మీద లేవు, కానీ చట్టం అట్లే ఉన్నాయి. సో ఫస్ట్ మనం చేయాల్సింది, చేయకపోతే కోర్టు వెళ్తే కోర్టు మనకి చెప్తారు కదండి ఏ చట్టం కింద ఏ హక్కు కింద ఆపుతున్నారు. ఆ టైంకి చాలా మంది అయితే ఒక తహసీల్దార్కి 10 మంది ఫైట్ చేస్తారు. మనం ఏం చెప్తాం, మనం వెళ్ళండి, మా పని మేము చేస్తాను. సో ఇది ఈ 6వ చట్టంలో ఒక మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. మాకు తెలిసింది తప్పు ఉన్నాయి, తర్వాత కూడా చేయాల్సింది. సో అట్లా భూభారతి చట్టంలో లేవు. ఎందుకు లేవు? నోటీస్ జారీ చేస్తారు. ఆ నోటీస్ కి ప్రూఫ్ ఉండాల్సింది. మీకు నోటీస్ జారీ చేశారు, దానికి ప్రూఫ్ ఉండాల్సింది. మీకు నోటీస్ జారీ చేస్తే మీరు ఏం చేస్తారు, మీరు వచ్చి రాసి చెప్తారు, అరే నేనే మోకా మీద ఉన్నాడు, మీరు ఎట్లా మీరు వాళ్ళు ప్రూఫ్ ఇస్తారు చెప్తారు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళు ఒక రీజన్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళు వచ్చి ఆబ్జెక్షన్ ఇస్తారు, వాళ్ళు మోకా మీద. నేను ప్రస్తుతంగా విజిట్ చేసి చూశాను కాబట్టి ఇది చేయడానికి హక్కు ఎవరికి లేవు. మీకు ఇది కావాలి అంటే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు ఉల్టా కావు, ఇప్పుడు ఎవరైనా మోసం చేయడానికి జిల్లాలో వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సింది. రిజువల్ యాక్చువల్లీ సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వచ్చింది. సో ఈ చేంజ్ వచ్చిన తర్వాత ఇట్లా ఇష్యూ అంటే పాత ఇష్యూ ఏమైనా అయింది అంటే దానికి పరిష్కారం చేయడానికి ప్రయత్నం, కానీ కొత్త ఇష్యూ అసలే రావు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో సారా గాడిలో సంబంధించిన కూడా రెగ్యులైజేషన్, సపోజ్ ఆ టైంకి అన్ని ప్రాసెస్ అయిపోయి అది పేపర్ జనరేట్ అయి ఉంటాయి. సో ఈ టైంకి దానికి మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. మోకా మీద చూస్తాము వాళ్ళు సాగు చేస్తున్నారు లేదా ఎవరు మన చుట్టుపక్కల రైతులు కూడా చేస్తారు. సార్ 15 సంవత్సరాల నుంచి చేస్తారు, నిజమే అమ్మాయి అంటే అన్ని రికార్డ్ చేసేసి ఎస్పీకి కూడా
వాళ్ళకి 33 ఎకరాల భూమి ఉన్నాయి. సపోజ్ ఒక సర్వే నెంబర్ 1 లో 33 ఎకరాల భూమి ఉన్నాయి. ఎల్ఆర్పిలో ఏమైంది అంటే సర్వే నెంబర్ 1 లో కూడా ఆయనకి 33 ఎకరాలు వచ్చింది, 1/6 లో కూడా 33 ఎకరాలు వచ్చింది. ఏం చేశారు అక్కడ లోకల్ వాళ్ళు కోడి వాళ్ళకు భూమి లేదు, మీకు అమ్మారు, మోసం చేశారు, మరి ఏం చేయాల్సింది? దానికి మా దగ్గర పరిష్కారం ఎలాంటిగా లేదు, ఓన్లీ అంతే ఉంటాయి. సో అట్లా ఉన్న కేసెస్ భూభారతిలో ఎలా సార్ట్ అవుట్ అవుతుంది? భూభారతిలో అన్ని సర్వే నెంబర్స్ సంబంధించిన మ్యాప్ ఉంటుంది, ఒక మ్యాప్ ఉంటుంది. అన్ని అందరూ పబ్లిక్ గా చెప్తున్నారు. 6,000 మంది సర్వే అపాయింట్ అవుతారు. ఇప్పుడు మాదిలాలో 30 మెంబర్స్ సర్వే మాత్రమే ఉన్నారు. 6,000 రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అపాయింట్ అయితే మా దగ్గర మీకు 200 మెంబర్స్ సర్వే వస్తారు. ఒక్కొక్క మండలంలో 10 to 12 మెంబర్స్ సర్వే ఉంటారు. రెండు విలేజ్లో ఒకసారి చాలా మంది తెలుగుదేశం అప్లైన్ పెటిషన్ కాబట్టి ఇది చాలా రోజుల పెండింగ్ ఉంటాయి, చాలా పెండింగ్ ఉంటాయి. కానీ ఈ ఒకటి సర్వే నుంచి ఒక మండలంలో ఒక సర్వే కూడా లేవు. ఇంత పెద్ద సర్వే చేయడానికి కష్టపడుతుంది. సో నిన్న కూడా గవర్నమెంట్ మినిస్టర్ గారు ఏం చెప్పారు? సర్వే ఇస్తాను, ఎక్విప్మెంట్ ఇస్తాను, ఎవరైనా రైతులు అడుగుతారో దానికి అన్ని రకాలుగా హెల్ప్ చేయడానికి మా దగ్గర రిసోర్సెస్ ఉండాల్సింది. సో ఇప్పుడు వాళ్ళు సపోజ్